చండాలోస్తు తతుద్విజోస్తు గురురిత్యేషా మనీషా మమ. మనీషా అంటే నా అభిప్రాయం ఏమిటి, ఇది ఏషా మనీషా, ఇది నా అభిప్రాయం అన్నారు భగవత్పాదులు. ఉన్నట్టుండి ఆ చండాలుడు విశ్వేశ్వర స్వామి రూపంలో కనిపించేసరికి ఆశ్చర్యపోయి, నేను పక్కకు తొలగమన్నది మిమ్మల్ని స్వామి, సర్వత్రా మీరే ఉన్నప్పుడు నేను పక్కకు తొలగడమే, నేను తొలగలేను, మీరు తొలగలేరు, ఎంత పొరపాటు. ఉపాధిని చూసి అన్నానన్నమాట. అప్పటికి ఉపాధి అంతా కూడా ఉపహితమైన చైతన్యమేననేటువంటి అద్వైత భావం నా జీవితంలోనే నాకు అన్వయించలేదే, నేనెంత పాపిష్టుణ్ణి అని అప్పుడు పరిహారం చెప్పుకున్నాడు ఆయన. మనీషా పంచకమని 5 శ్లోకాలున్నాయి. 5 శ్లోకాలు బ్రహ్మాండంగా ఉంటాయి. చండాలోస్తు, వాడు అలాంటి వాడు చండాలుడైనా, తతుద్విజోస్తు, వాడు బ్రాహ్మణుడైనా, గురుహు ఇత్యేషా మనీషా మమ, వాడే నాకు గురువు అనే నిశ్చయ జ్ఞానం నాకు కలిగింది. ఇది ఉపాధే, అంతకు తప్ప శుద్ధ చైతన్యం సర్వత్రా ఉన్నది, అస్థి భాతి ప్రియన్ రూపంగా ఉన్నది. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శుని చైవ శ్వపాకే చ అనే భగవద్గీత శ్లోకానికి అది సమర్థించినట్టయింది. మేరా గురు హై హే బాలక్, జో ఆప్ హీ స్వతసిద్ధ హై తో సత్సంగ్ సే క్యా లాభ్. మీరు స్వతసిద్ధంగా నీ పాటికి నువ్వే ఉన్నప్పుడు సత్సంగం దేనికి అసలు కాకపోయినా దానివల్ల ఏమి లాభం, కొత్తగా మనకు కలిగేది ఏమిటి? బాలక్నే కహా ఇససే అధిక లాభ్ క్యా హోగా, ఇంతకంటే గొప్ప లాభమేమున్నదయ్యా, నా పాటికి నేనున్నానని గుర్తించటం కంటే ఆ గుర్తించడం నీ పాటికి నీకు జరగకపోతే సత్సంగం వల్ల కలుగుతుందని చెప్పాము అంతవరకే. ఈ భ్రమకో భ్రమ్ జానా, ఏంటట ఈ సత్సంగం అంటే? భ్రమను భ్రమాన్ని తెలుసుకోవడానికే. భ్రమను ప్రమాని తెలుసుకుంటున్నాం ఇంతకాలం, అదే నిజమని. స్వతసిద్ధకో స్వతసిద్ధ జానా, స్వతహాగా ఉన్నదాన్ని స్వతహాగా ఉందని తెలుసుకోవడం, ఇదంతా భ్రమాన్ని తెలుసుకోవడం. నా స్వరూపమే నిజంగా ఎప్పటినుంచో ఉన్నది, ఎప్పటికీ ఉంటుందని గుర్తించటం. నహితో భ్రమకో అభ్రమ్ ఔర్ అభ్రమకో భ్రమ రూప్ జాంతా హై. లేకపోతే ఏమిటండి ప్రమాదం అంటే, భ్రమను భ్రమ కాదని, భ్రమ కాని దాన్ని భ్రమాని అనుకునే ప్రమాదం సంభవించవచ్చు. కనుక పెద్దల ఉపదేశం అవసరం. నీకు గైడ్ ఉండాలి ఎప్పుడు. మధ్య మధ్య అడుగుతూ పోవాలి. ఏదైనా ఒక జంక్షన్ వస్తుంది, ఎటు వెళ్ళాలో మనకు తెలియదు, కొంచెం తెలిసి తెలియనట్టుంటుంది, అయినా కూడా కన్ఫర్మ్ చేసుకోకుండా ముందుకు పోవడం ఎప్పటికీ ప్రమాదం. ब्रह्मा ने कहा ये जगत सहित तू मैं बालक सर्व स्वप्नवत आकाश रूप है. అంత ఆకాశమే అంటే ఖాళీయే. జాగ్రత్త ఖాళీ, స్వప్నం ఖాళీ, సుషుప్తి ఖాళీయే. సుషుప్తి ఎలాగూ ఖాళీయే, గాఢ నిద్ర ఎలాగూ శూన్యమేది ఖాళీ. శూన్యంగా కనపడకుండా పూర్ణంగా కనపడుతున్నవి 2 దశలు, ఒకటి జాగ్రత్త, మరొకటి స్వప్నం. ఈ పూర్ణం కూడా శూన్యమేనని గుర్తించాలన్నమాట. నామరూపాలు శూన్యమే, వాటి బదులు ఉన్నదేది అస్థిభాతి ఉన్నాయి. అవి ఉన్నాయా, ఇది ఉన్నదా అడుగుతున్నాం. ఇప్పుడు తరంగం ఉన్నదా, సముద్ర జలం ఉన్నదా, ఏది పూర్ణం? ఇప్పుడు తరంగం పూర్ణంగా కనిపిస్తుంది, కానీ అందులో ఉన్న పూర్ణత్వం అంతా జలం తాలూకు పూర్ణత్వమే. జలం ఉన్నదంటావా, తరంగం ఉందనంటావా? తరంగం శూన్యం, దానిలో ఉండే జలం పూర్ణం. అలాగే జాగ్రత్త అనేది ఒక తరంగం, స్వప్నం ఒక తరంగం, అందులో ఉండే జలము చైతన్యమే, అస్థిభాతియే. అప్పటికి జాగ్రత్త స్వప్నం ఏమయ్యాయి? శూన్యమని తేలిపోయాయి. అంటే నామరూపాలు శూన్యం అన్నమాట. ఆ నామరూపాల్లో ఉన్నది అస్థిభాతి అయినప్పుడు ఏది పూర్ణం, ఏది శూన్యం? అందుకే పూర్ణమే శూన్యం, శూన్యమే పూర్ణమని ఒక గొప్ప శ్లోకం ఉన్నది. అది ఉదాహరించాను అప్పుడప్పుడు నేను. అంతఃపూర్ణం బహిఃపూర్ణం పూర్ణకుంభైవ అర్ణవే అంతఃశూన్యం బహిశూన్యం శూన్యకుంభైవ అంబరే. అద్భుతమైనటువంటి అద్వైత భావం అంటే అది. ఏది పూర్ణమో అదే శూన్యం అని అంటున్నాడు ఆయన. అంటే నువ్వు ఏది పూర్ణంగా భావించావో అది శూన్యం, ఏది శూన్యంగా భావించావో అంటే ఆత్మ ఎక్కడా కనపడలేదని అదే పూర్ణం. ఆ శ్లోకానికి ఇంకొక అర్థం చెప్పుకోవచ్చు. దేహాదిక్ సంఘాత్ సే భిన్న హై సంఘాత రూప్, జో లిఖా హై తో యహీ లిఖా హై. ఎవడైనా వ్రాసి ఉంటే ఇలా వ్రాసి ఉండాలి, బ్రహ్మదేవుడైనా. ప్రత్యేగాత్మ మన దేహాదిక్ సంఘాత్ సే భిన్న హై. ఈ మనస్సు దేహం వీటన్నిటికంటే ప్రత్యేగాత్మ వేరుగా ఉంది. ఏ సంఘాత రూప్ నహి, సంఘాత రూపం కాదిది. బాలక్ నే కహా జబ్ సర్వాత్మ హై తో సంఘాత క్యా. బ్రహ్మదేవుడికి కూడా అర్థం కాని మాట ఒకటి కుర్రవాడు
గుర్తు చేస్తున్నాడు. ఏమయ్యా బ్రహ్మదేవా, నువ్వు అందరి ముఖానికి రాశావా వీడు ఇలాగే ఉంటాడో అలాగే ఉంటాడు? నీ ముఖానికి ఎవడు రాశాడు? నీ ముఖాన్ని మీద ఎవడు రాశాడు? నేను రాశా. నేనంటే పరిపూర్ణమైన చైతన్య స్వరూపుణ్ణి. ఆ భావంలో మాట్లాడుతున్నా. నీవు అపరిపూర్ణుడివి. అపరిపూర్ణుడివయ్యే నువ్వు సృష్టికర్తవయ్యావు. అపరిపూర్ణుడయ్యా విష్ణువు స్థితికర్త అయ్యాడు. అంతకన్నా అపరిపూర్ణుడయ్యేవాడు లయకర్త అయ్యాడు. కర్త అని అన్నావనంటేనే అపరిపూర్ణం అది. మూడింటినీ వ్యాపించి ఒక చైతన్యం ఉన్నప్పుడు సృష్టి ఏమిటి, స్థితి ఏమిటి, లయం ఏమిటి? ఎవడయ్యా నీకు చెప్పింది? ఇదా ఈ మాటలు మాట్లాడుకో. నేను సృష్టికర్తను, ఇది సృష్టి అని ద్వైతం చూస్తున్నావు. జబ్ సర్వాత్మ హై, అంతా ఆత్మే అని అంటున్నప్పుడు తో సంఘాత్ క్యా? అసలు ఈ శరీరం ఏమిటి? శరీరం ఎక్కడుంది? అది ఆత్మే. ఇదంటే అద్భుతమైన విషయం. ఇది చాలా మంది అద్వైతులకు తెలియదండి. నేను ఆత్మను, నేను చూచేదంతా అనాత్మ అంటుంటాడే, అది అద్వైతం కాదండి. అది మొదట్లోను, చివరక అది తేలిపోతుంది. అది కూడా చెబుతారు. అద్భుతంగా ఉంటుంది. నువ్వు అర్థం చేసుకోవటానికి మొదట వేరు చేసి చూపాలి. అది అనాలిసిస్ అంటారు. ఇది పెద్ద సైన్స్ అండి. అనాలిసిస్ ఫర్ ది సేక్ ఆఫ్ సింథసిస్ అని 1000 మార్లు చెప్పాను మీకు. అనాలిసిస్ అంటే అడలిపోకండి, వికల్పం అని. సింథసిస్ అంటే నిర్వికల్పం అని. వికల్పం ఎందుకు చేస్తున్నావంటే నిర్వికల్పాన్ని అర్థం చేసుకోవటానికి. ఈ సొమ్ముల కంటే బంగారము వేరుగా ఉందని ఎందుకు చెబుతున్నాము అనంటే, మేము సొమ్ములు బంగారం కాకుండా పోవు. ఎందుకు చెప్పాలంటే బంగారము ఐడియా రావటానికి. ఆ ఐడియా లేకుండా నువ్వు సొమ్ములు చూచావనుకో, అవి బంగారమో, ఇత్తడివో, రాగివో, మట్టివో ఏం తెలుస్తుంది నీకు? అసలు బంగారం అంటే పచ్చగా మెరిసే పదార్థం అనే ఐడియా నీకు ఉంటేనే ఒక కాసుల దండ కూడా బంగారమే అనగలవు. లేకపోతే కాసుల దండ హదలబారేస్తావేమో, నాకేం తెలుసు బంగారం కాదు పొమ్మని. అలాగే అష్టీభాతి ప్రియమనేటువంటి ఆ బంగారం సర్వత్రా నువ్వు చూస్తున్నప్పుడే భార్యాపుత్రమిత్రాదులను కూడా ఆత్మస్వరూపంగా చూడగలవు. ఎందుకంటే అవి కూడా అష్టీభాతి ప్రియం. ఏది అష్టీభాతి ప్రియం అనే స్టాంపు పడని పదార్థం ఉందో చెప్పు లోకంలో, చెప్పు. అప్పటికి అనాత్మేది. ఇప్పుడు అర్థమైందా? ఇది సైన్స్. అప్పుడు ఏమైంది? నీకు ఐడియా ఏర్పడాలి. సత్తు చిత్ అంటే ఏమిటి అనే ముందు ఐడియా ఏర్పడడం కోసం ఈ నామరూపాల్లో నుంచి దాన్ని వేరుగా పట్టుకోమని చెప్పారు. అది అనాలిసిస్. అయితే పట్టుకుంటే అది ద్వైతం కదండి. కాదు, చెబుతాం నేను. ఆ ఐడియా పెట్టుకుని మళ్ళీ దీన్ని చూడు. అప్పుడేమైంది? ఇది కూడా ఆ రూపంలోనే కనపడదు. అప్పుడు అది సింథసిస్. సింథసిస్ అంటే అన్నీ కలిసి ఏకమవడం. అనాలిసిస్ అంటే విడిపోవడం. విడిపోవడం దేనికంటే కలుసుకోవటానికయ్యా. నువ్వు ముందు విడగొట్టుకొని చూస్తే గాని కలుపుకోలేవయ్యా. ఏం చెప్పాలయ్యా నీకు? విడగొట్టుకొని చూస్తేనే గాని కలుపుకోలేవనేది గొప్ప సిద్ధాంతం, గొప్ప సూత్రం. బాలక్ నే కహా జబ్ సర్వాత్మ హై తో సంఘాత్ క్యా హై? ఇంకా శరీరం మాత్రం ఆత్మ కాదా? తీసుసే భిన్న అభిన్న క్యా? దానికి భిన్నమే ఉన్నది, అభిన్నమే ఉన్నది. నో అనాలిసిస్, నో సింథసిస్. అది ఒకరికి చెప్పేటప్పుడు అప్లై చేసేటువంటి ఒకనొక ప్రిన్సిపుల్. అది ఆల్ ప్రిన్సిపల్స్ ఆర్ ఓన్లీ ఫర్ అప్లికేషన్. అప్లికేషన్ అయిపోయిందో, నువ్వు గ్రహించావో, ఇంకా ఈ ఎయిడ్స్ నీకు అక్కర్లే, ఈ సపోర్ట్ అక్కర్లే. సపోర్ట్ చేయగలవాడి. प्रत्यगात्मा तिनके निषेध की अवधिभूत तथा तिनके आदि अंत मध्य साक्षी रूप कर బోధన్ జిజ్ఞాసుకో కర్ణ. మొదట ఒక సాక్షిని చూపుతుండాలి ప్రతిదానికి. దాన్ని వేరు చేసి చూపాలి. ఇప్పుడు ఏ మైగో కనిపిస్తున్నది, నాకు ఈ బుక్ కనిపిస్తున్నది, ఈ బ్యాగ్ కనిపిస్తున్నది. ఇవన్నీ కనిపించే పదార్థాలు. కనిపించే పదార్థాలను చూచేదేది, అది కనిపించేది కాదు. మైకే మైకం చూడదు, బ్యాగే బ్యాగం చూడదు. అలా వేరు చేసి చూపాలి. హో నా దృష్ట్యా, ఎస్, నా దృష్టి దృశ్యం కాదు, ఈ దృశ్యం కాదు, ఆ దృశ్యం కాదు, దృష్టి దృశ్యం కాదు అని చెప్పాలి ముందు. దృశ్యం వేరు, దృష్టి వేరని చెబుతూ ఉండాలి. చెప్పి స్థూల సూక్ష్మ కారణ సమష్టి వ్యష్టి శరీరంకో నిషేధకర్, ఇది కాదు అని త్రోసిపారేసి, ప్రత్యేగాత్మకో ఒక్క ఆత్మను మాత్రమే తిన్కే నిషేధికి అవధిభూత తథా తిన్కే ఆది అంత మధ్య సాక్షి రూప్ కర్ బోధన్ జిజ్ఞాసుకో కర్ణ. అలా బోధించాలి జిజ్ఞాసువులకు. ఓహో, జబ్ ఎప్పుడైతే
సమ్యక్ జ్ఞానే పీచే ఓహో ఇదే విషయమని అర్థం చేసుకున్నాడు. అప్పుడేం చేయాలంటే సర్వాష్టి భాతి ప్రియ రూప బ్రహ్మాత్మ హై ఏ విధి రూప ఉపదేశ్ కర్ణ. ఎంత గొప్పగా చెప్పి ఉంటాడో ఆయన ఆ రోజుల్లో. ఒక ఉపనిషత్ ఋషి అని అనుకోండి. ఈయన గారు ఎవరో కాదు, ఒక ఋషే మళ్ళీ ఈ అవతారం ఎత్తి వచ్చాడు అనిపిస్తుంది. మొదట నిషేధించు, తర్వాత విధించు. మొదట నెగటివ్గా చెప్పు, తర్వాత పాజిటివ్గా చెప్పు. ఈనాటి భాషలో మాట్లాడుతున్నా. ఆ నిషేధం అంటే మీరు ఎక్కడో దూరంగా చూస్తారు దాన్ని. నిషేధించటం అంటే కాదని త్రోసిపుచ్చటం, అది నెగటివ్. తర్వాతనండి విధి, పాజిటివ్గా చెప్పు. అర్థమవుతున్నదా? ఇదిగో ఈ కంటెలు కాసుల దండలు మనసుకు తెచ్చుకోకండి, పక్కన పెట్టండి తాత్కాలికంగా. అది నిషేధం. పక్కన పెట్టండి, తోసేయండి, వాటి అడ్డు రానివ్వకండి మీ కంటికి. ఏం కావాలండి? ఆ పచ్చగా మెరిసేదాన్ని చూడాలి నేను. దానికి అడ్డు తగులుతున్నాయి రూపాలు నామాలు. పక్కన పెట్టాం. నేతి నేతి తోసేయి తోసేయి తోసేయి. బంగారం దగ్గరికి రావాలన్న దృష్టి. నాకు అడ్డం వస్తున్నాయి ఇవన్నీ నామరూపాలు, అందుకని తోసి పారేసి దాన్ని పట్టుకో. దాన్ని పట్టుకోవడానికి ఇది మార్గం, నెగటివ్. తర్వాత ఏం చేయాలండి? పట్టుకున్నావా? పచ్చగా అసలు బంగారం అంటే ఐడియా వచ్చిందా నీకు? వచ్చిందండి. ఎట్లా ఉంటుంది బంగారం అంటే? పచ్చగా మెరుస్తుంటుందండి. ఆ మనసులో ఐడియా ఉందా? ఉందండి. అయితే ఆ కంటే చూడు. బంగారం అన్నారు కదా, ముందు దీన్ని చూడవయ్యా. దానిలో ఏం కనిపిస్తున్నది నీకు? పచ్చగా మెరుస్తుందండి. అదే కదా ఇది, అదే కదా ఇది. నీ చేత నిన్ను నమ్మిస్తున్నాడు వాడు. అదిగో ఆకాశం దండ చూడు, అన్నీ చూడమంటాడు. ఇది విధి. విధి అంటే పాజిటివ్గా తీసుకో. ముందు నెగటివ్ చేయి. ఏంటంటే పసిబిడ్డలకు తెలిసిపోతుంది. ఎక్స్ప్లెయిన్ చేయడంలో ఉన్నదండి ఉండేదంతాను. బ్రహ్మాండమైన విషయం అండి. జిజ్ఞాసు జబ్ సమ్యక్ జ్ఞానే, బాగా తెలిసి ఉండాలి నీకు. ఐడియా బాగా వచ్చి ఉండాలి మనసుకు. పీచే ఆ తర్వాత సర్వ అస్తి భాతి ప్రియరూప బ్రహ్మాత్మ హై ఏ విధి రూప ఉపదేశ్ కర్ణ. ఇలాగా ఉపదేశించాలి లోకులకు మీరు. ఎవరికంటే వాళ్ళగా జిజ్ఞాసుకో అంటున్నాడు. వాడికి కమిట్మెంట్ ఉండాలి. అలాంటి వాడికే చెప్పు. ఎవడికంటే వాడికి చెబితే వాడికి దుర్వినియోగం అయిపోతుంది. జైసే ప్రథమ్ తరంగాది కోసే భిన్న జల్కో బోధన్ కర్కే. నేను బంగారం అన్నాను కదా, ఆయన తరంగాలు అంటున్నాడు. మొదట తరంగాది కోసే, తరంగము మొదలైన వాటిలో నుంచి భిన్న వేరుగా జల్కో బోధన్ కర్కే, జలమంటే ఏమిటో దాని ఐడియా ముందు చెప్పి, పీచే ఆ తరువాత మధురత ద్రవత శీతలత రూప్ సర్వ తరంగాదిక్ జల్ హీ హై. అదిగో ఆ ద్రవ రూపంగా ఉన్నదే, ప్రవహిస్తూ ఉన్నదే, అదే నయా లక్షణం, జలాన్ని లక్షణం అది. అది తరంగంలో కూడా ఉంది. కాడి తరంగం అంతా జలమే అని అప్పుడు మళ్ళీ దాన్ని కలుపుకొని చూపాలి. ముందు విడగొట్టుకోవాలి, తర్వాత కలుపుకోవాలి. ఇది పెద్ద టెక్నిక్ అండి. ఈనాటి సైంటిస్టులకు కూడా తెలియని ఉపనిషడిక్ టెక్నిక్ ఏమిటంటే ఇదండి. దీనికి మెథడాలజీ అని పేరు పెట్టారండి వాళ్ళు. मन देहादिक संघात रूप ब्रह्मांड को अपने दृश्य जानना और आपको मनादिकों का दृष्टा चैतन्य जानना, दृश्य का धर्म दृष्टा को नहीं पहुंचना, ये बात ठीक जाननी, ये पूर्व से भी मन वश करने का उत्कृष्ट उपाय है. మనస్సును వశం చేసుకోవడానికి ఉపాయం ఏమిటి అని అడిగాట. అడిగితే ముందు ఎనలిటికల్ గా చెప్పి, హే మరీషి యోగ్ భీ మన్ వశ్ కర్నే కా ఉపాయ హై పర్, మనస్సును ముందు స్వాధీనం చేసుకోవటానికి యోగాభ్యాసం చేసి తర్వాత జ్ఞానాభ్యాసానికి వద్దామా, లేక జ్ఞానంతోనే పట్టుకోవడానికి ఏమైనా అవకాశం ఉందా అని ప్రశ్న వచ్చిందండి. ప్రశ్న వస్తే యోగం కూడా మనస్సును వశం చేసుకోవడానికి మార్గమే, మేమేం కాదనం గాని యోగ్ భీ మన్ వశ్ కర్నే కా ఉపాయ హై పర్. కానీ ఒక పెద్ద ప్రమాదం ఏమున్నదంటే యోగాభ్యాసంలో, జబ్ లగ్ యోగ్ హై తబ్ లగ్ మన వశ హై. ఎంతవరకు నువ్వు ఆ సమాధిలో కూర్చుంటే అంతవరకు మనసు చెప్పిన మాట వింటున్నట్టు నీకు అనిపిస్తుంది. మోసం. योगी के पूर्व उत्तर संकल्प विकल्प मन का स्वभाव वैसा है, वैसे का वैसा है रहता है, वैसा ही रहता है. ఆ యోగాభ్యాసానికి ముందు, ఆ సమాధిలో నుంచి లేచిన తరువాత ఎలా ఉండాలో అలాగే ఉంటుంది మనసు. దాన్ని నువ్వేం చేయలేవు. వెనుకటి గుణమేలమాను వినురాసుమతి, కనకపు సింహాసనమున శునకము కూర్చుండబెట్టి శుభలగ్నమునన్ కొనరగ పట్టము గట్టిన
పట్టాభిషేకం చేశాడు. ఒక కుక్కను తీసుకోపోయి సింహాసనం మీద కూర్చోబెట్టి, ఇప్పుడు కుక్కలను పెంచడం పెద్ద ఫ్యాషన్ అయిపోయిందిగా, ఒళ్ళో కూర్చోబెట్టుకుంటారుగా, కారులో కూడా దానికేగా మొదటి సీటు. ఏ బిస్కెట్లో తీసుకో దానికేగా పెట్టి తర్వాత ఎంగిలి బిస్కెట్ వీణు తినడం కర్మ. ఆ కుక్కకు అంత పట్టాభిషేకం ఈ రోజుల్లోనే కదా, ఏ రోజుల్లో చేసినా దాని గుణం గుణమేనంటాడు. వెనుకటి గుణం మానుకోదురా అంటాడు. అలాగే ఈ మనస్సు అలాంటి కుక్క. వేమన కుక్క అనే అన్నాడు దీన్ని. కుక్క తిన్నవాడు గురుమిండ జంగంబు, పంది తిన్నవాడు పరమయోగి. ఏం భాష మాట్లాడుతున్నాడో. కుక్కను తింటే చెప్పవయ్యా, గొప్ప ఆరాధ్యుడివి. పందిని తింటే చెప్పవయ్యా, పరమయోగివి నువ్వు. పందిని తింటే యోగి. పంది అంటే శరీరం, దేహాత్మాభిమానము పంది. బురదలో పడిపోతుంటుంది ఎప్పుడు. ఏదో బురదలో పడుతున్నాంగా మనమంతా. కుక్క చెప్పిన మాట వినదు. ఇటు దోలితే అటు వస్తుంది, అటు దోలితే ఇటు వస్తుంది. ఇంతే దీని గతి. దీన్ని తినడం అనగా దీన్ని స్వాధీనం చేసుకోవడం, దీన్ని లయం చేసుకొని పారేయడం అని ఆయన ఉద్దేశం పాపం. అలాగే కుక్కతోనే పోల్చారు. అందుకని నువ్వు యోగాభ్యాసం చేస్తున్న వరకు పెద్ద మనిషిలాగా కూర్చొని ఉంటుంది. అది మానేశావనంటే మళ్ళీ అంతకంటే రీడబుల్డ్ ఫోర్స్ తో నీకు ఎదురు తిరుగుతుంది, తెలుసుకో. కనుక యోగం మార్గం కాదు. అదే అక్కడ రాసు. అది నువ్వు అరెస్ట్ చేస్తున్నావు. దాన్ని అరెస్ట్గా చేయవలసింది. దాన్ని నీ మార్గానికి తెచ్చుకునేటువంటి ఉపాయం ఒకటి ఉన్నది. అది జ్ఞానం తప్ప యోగం కాదు. తబ్లగ్ మన్ వశే యోకే పూర్వ ఉత్తర సంకల్ప వికల్ప మనకా స్వభావ వైసేకా వైసాహై రహతాహై. అది ఎలా ఉండాలో అలాగే ఏడుస్తుంది. జైసే వానర్, బందర్. హిందీలో బందర్ అంటే కోతి. ఈయన బందర్ అనకుండా వానర్ అనే అంటున్నాడు పాపం. వానర్ సర్వ అంగోకే బంధనేసే చేష్ట నహి కర్త. ఒక కోతిని గట్టిగా కట్టి కదలకుండా అట్లా ఉంటుందట. అది శరీరం అంతా కట్టి పారేస్తే విప్పేయి, ఆ కట్లు విప్పేయి. దానికి జేబు ఖులా, కట్లు విప్పేశావో తో పూర్వవద్దు స్వభావం హోతాయి. కోతి చేష్టలే చేస్తుందట. కోతి చేష్టలు మానినట్టు నీకు కనిపిస్తుంది. కోతి చేష్టలంటే హనుమంతుడు జ్ఞాపకం వస్తున్నాడు, ఎందుకో ఉన్నట్టుండి. ఎంత జడ్డా కోతే కదా అన్నాడు వాల్మీకి. మనం హనుమంతుడినే బో స్వామి స్వామి. ఆయన మహర్షి దృష్టి ఆస్ఫోటయామాస చుచుంబపుచ్చం ననందచి క్రీడ జగౌ జగామ స్తంభానరోహన్ నిపపాత భూమౌ నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనాం. ఆ వానరుల స్వభావం ఎక్కడికి పోతుందన్నాడు ఆ మహర్షి. దానికి నిదర్శనం చూపుతున్నాడట. తన ప్రకృతి ఇలాంటిది అని చెబుతున్నాడట. ఏమని సీతాదేవిని చూశాట. ఒక్కసారి చూచేసరికి ఆనందం పట్టలేక ఆ స్ఫోటయామాస, ఆ తోక నేలకేసి కొట్టాడట. అది ఉత్సాహం. చుచుంబ పుచ్చం, మళ్లీ ఆ తోకను ముద్దు పెట్టుకున్నాడట. కోతి చేష్టలు ఎంత చెప్పాలో అంత చెప్పాడు వాల్మీకి. ఆయన ఎంత అబ్జర్వ్ చేశాడో ఏం కదో. ఆ స్ఫోటయామాస చుచుంబ పుచ్చం ననంద, పెద్ద కేకలు పెట్టాడు. చిక్రీడ, ఆడుకుంటున్నాడట తనలో తానే. జగవు, పాటలు పాడుకుంటున్నాడట. జగామా, ఇటు అటు ఎందుకో పిచ్చి పట్టిన వాడిలాగా తిరుగుతున్నాడట. ఒక ఆవేశం వచ్చినప్పుడు మనిషి ఎలా ఉంటాడో ఊహిస్తున్నాడు ఆయన. స్తంభానరోహత్, అక్కడుండే స్తంభాలు పాకిపోతున్నాడు. నిపపాత భూమం, మళ్లీ కిందికి దిగే ఓపిక లేక అక్కడి నుంచి కింద పడిపోతున్నాడు. సాకి మూట పడ్డట్టు పడిపోతున్నాడు. ఏమిటండి ఇదంతా? ఈ హనుమంతుడు ఏమిటింత పిచ్చివాడు? అయ్యో, నేను చెప్పేది అదే కదండి. కోతి అండి, కోతి చేష్టలు ఎక్కడికి పోతాయండి అని మన దగ్గరికి వచ్చి నెమ్మదిగా మాట్లాడతాడు వాల్మీకి. హనుమంతుడికే తప్పలే ఈ పాటలు. ఇంక ఏమిటి ఈ మనస్సు అనే కోతి ఎన్ని చేష్టలు చేస్తున్నదో ఏం కదో. అంచేత ఏ బ్రహ్మ ఏ సంఘాత్ హై తో అప్నే స్వరూప్ కా జ్ఞాన్ హై. ఇది కోతి కాకుండా ఈ సంఘాతం, ఇది నిజంగా పెద్ద మనిషి అయితే దాని జ్ఞానం దానికి ఉండేది. దాని జ్ఞానం దానికి ఎందుకు లేకుండా పోయిందంటావు? జో ఏ నహీ హోయ్తో కౌన్ జానే. మరి దీన్ని ఎవరు గుర్తిస్తున్నారంటావు? మాయ ఆత్మాహు, నేను ఆత్మను గదా అని ఎవడు గుర్తిస్తున్నాడు దీనిలో? జబ్ శరీర్ గిర్తా హై తబ్ భీ సభీ అంగ్ వైసే హీ హోతే హై. శరీరమే ఉన్నది గాని ఆత్మ లేదందామా అంటే, శరీరం పడిపోయినప్పుడు శరీరం అలాగే ఉంది కాని కదలదు మెదలదు. అంతకుముందు శరీరం ఉంది, కదిలింది మెదిలింది.
అప్పుడు కదిలించేది ఏదో ఒకటి ఉండాలని అర్థం కదా. ఆ లోపల కదిలేంతవరకే శరీరం, కదలకుండా పడిపోయేంతవరకే దాని వంతు. కదిలేటప్పుడు కదిలించిందేది, పడిపోయినప్పుడు కదిలించకుండా దాన్ని వదిలేసిందేది, దానిలో ఉన్నదేది, దానిలోంచి తొలగిపోయినదేది. ఏదో ఉన్నప్పుడు అది కదిలింది, అది దిగిపోతే ఇది కదలలేదు. సరిగ్గా నేను చెబుతా. డ్రైవర్ లోపల ఉండి ఆపరేట్ చేస్తున్నప్పుడే కారు కదిలిపోయింది, దిగిపోయాడు, కారు కదలలేదు. అది శరీరం. ఆ డ్రైవర్ ఎవరు? డ్రైవర్ లేకుండా ఈ తేడా వచ్చింది ఆ కారుకు. ఉంటే అలాగే ఉండిపోవాలి, లేకపోతే కదులుతూ పోవాలి. ఇదే సూత్రభాష్యంలో సాంఖ్యమతాన్ని ఖండించేటప్పుడు శంకర భగవత్పాదులు ఇదే అన్నాడు. ప్రకృతి దానిపాటికదే ఈ ప్రపంచాన్నంతా సృష్టించిందంటే ఎంత తెలివి తక్కువ వాడివిరా నువ్వు. వెనకాల ఒక చైతన్యం ఉండి నడపకపోతే ఈ ప్రకృతి ఎంత గొప్పదైతే మాత్రం జడ పదార్థం, దానికి ప్లాన్ లేదు, పాడు లేదు. అలాగైతే ఈ రోజుల్లో కూడా ఈ రథాలు గిధాలు శకటాలు వాటిపాటికి అవే వెళ్ళిపోతూ ఉండాలి కదా. మరి ఎందుకు వెళ్ళిపోలేకపోతున్నాయి? ఆ హిమాలయ పర్వతం బయలుదేరి మన నెత్తిన పడితే చచ్చిపోతాం కదా. ఎందుకు అక్కడే ఉన్నది? అది ఎందుకు కదలటం లేదు? కదిలించేవాడు కదిలించలే దాన్ని. కదిలిస్తే కదులుతుంది. ఆ కదిలించేవాడే చైతన్యం, వాడే పురుషుడు అని ఆయన స్థాపించాడంటే అద్భుతమైనటువంటి విషయం. అందుకే చూస్తున్నారు కమలీవాల, జబ్ శరీర్ గిర్తా హై, ఇది పడిపోయిందో తబ్ సభీ అంగ్ వైసే హీ హోతే హై. శరీర అవయవాలన్నీ దెబ్బతినకుండా అలాగే ఉన్నాయి కదా. ఆత్మాకి శరీర్కే అధీన స్థితి హోవేతో, ఈ శరీరం మీదే ఆధారపడే ఆత్మ ఉండేట్టయితే, శరీరం ఉంది కదా, మరి ఆత్మ అక్కడ ఉండవచ్చు కదా. అంటే శరీరమే ఆత్మ అని అనేటట్టయితే అప్పుడు కదులుతూ ఉండాలి, ఇప్పుడు కదులుతూ ఉండాలి కదా. ఉస్ వక్త్ క్యూ నహీ హిల్తా చల్తా, మరి ఆ మరణ సమయంలో ఎందుకు అది ఆడటం లేదు, కదలటం లేదు? దీన్ని బట్టి విలక్షణంగా, ఈ జడానికి విలక్షణంగా చేతన పదార్థం ఉందని మనం గుర్తు. అయితే కనపడటం లేదే, నీవు బేవకూఫు, చేతనం కనపడదు. ఆ ప్రశ్న ఎందుకు? నువ్వు మాటి మాటికి నీకు ఒక తలపొగరున్నది, ఇది ఎంత కనపడ్డట్టు అది ఎందుకు కనపడకూడదు? మీకు ఈ పాటికి తెలిసి ఉండాలి ఒక విషయం. కనపడేది జడం, కనపడనిది చేతనం. ఇంకో రకంగా చెబుతా, ఏది 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 చైతన్యమో అది కనపడదు, ఎప్పటికీ కనపడదు. ఏది అచేతనమో అదే కనపడుతుంటుంది. ఇంకో రకంగా చెబుతా, ఏది ఉందో అది కనపడదు, ఏది లేదో అదే కనపడుతుంది. దీన్ని బట్టే ప్రపంచం లేదని చెప్పడం, అందుకనే కనపడుతున్నది. అయితే ఉన్నది కనపడదా? నీలోనే చెప్పమంటావా? నువ్వు నమ్మవు. ఇప్పుడు నువ్వు నీ చేతనే నమ్మించమంటావా? ఒక్క మాట చెబుతాను, నీలో కనపడేదేది, కనపడనిదేది చెప్పు నాకు. ఇది చాలాసార్లు చెప్పాను, మనసులో నిలవదు నాకు తెలుసు. ఇప్పుడు నిలుపుకోండి. నీలో రెండున్నాయి. కనేది ఒకటి ఉన్నది, కనే పార్ట్. కనపడని కనపడే పార్ట్ ఒకటి ఉన్నది. కాళ్ళు, చేతులు, తల, మొల కనపడతాయి. మరి నీలోనే. నేనేం పరాయి వాళ్ళ శరీరాలు చెప్పటం లేదు, మిగతా ప్రపంచం విషయం మాట్లాడటంలే, నీ విషయం మాట్లాడుతున్నా. ఇంట గెలిచి రచ్చగెలు, ముందు నీ విషయం చూసుకో. నీలో ఏమి కనపడుతున్నాయో చెప్పమంటారా? కాళ్ళు, చేతులు, ఈ అవయవాలు కనపడతాయి. కన్ను, ముక్కు, చెవి, ఇంద్రియాలు కనపడతాయి. అందరు అనుభవం చెబుతున్నా. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఆడుతున్నాయి, అది కనపడుతున్నది. మనస్సులో భావాలు, ఆలోచనలు వస్తున్నాయి, ఆ ఆలోచనలను నువ్వు చూస్తున్నావు, కనపడుతుంది. అంతవరకు నీకు కనపడుతున్నాయి కదా. ఎవరికి కనపడుతున్నాయి అడుగుతున్నా, ఎవరికి కనపడుతున్నాయి? ఇప్పుడు ఈ మైకు ఒకటి కనపడుతున్నది అన్నప్పుడు ఎవరికి అనే ప్రశ్న రాదు. మైకు కనపడేంతవరకే. కనేదెవరు? కనేది లేకుండా ఇది కనపడుతుంది? ఆలోచించవయ్యా, ఆ మాత్రం తలకాయ లేదటే మనకు. ఇవన్నీ కనపడుతున్నాయంటే ఇవన్నీ అని అటు చూపటంలే నేను, నీ శరీరమే చూపుతున్నా నీకో. ఇవి కనపడుతున్నాయనంటే కనే అబ్జర్వర్ ఎవరు చెప్పు నాకు. మనస్సు అండి, నీ మొగవండి. మనస్సు అంటే ఆలోచనలు కదటండి. ఆలోచనలు కనబడుతున్నాయా, కంటున్నాయా చెప్పు నాకు. కొంచెం ఆలోచించుకోవాలి. ఆలోచనలు కూడా నాకు కనపడుతున్నాయి. నేనెవరు? అది అప్పటికి దాన్ని చచ్చినట్టు ఒప్పుకో. అది లేదంటావా, వీటికి అర్థం లేదు, కనపడవు. కనేది లేకపోతే ఎవరికి కనపడతాయి? ఏదో కనపడుతున్నాయి అంటే అప్పుడు కనేది ఉన్నది.
ఇవి కనపడుతున్నాయని నువ్వు సర్టిఫికేట్ ఎప్పుడు ఇచ్చావో, కానీ ఆత్మను తెలుసుకోవటానికి అద్భుతమైన మార్గం అండి. అది నీకు కనపడుతుందా? అది కనపడితే ప్రమాదం ఏంటో తెలుసా? కానీ అది ఇంకోటి కావాల్సి వస్తుంది, అది కూడా దీన్ని ఈ లిస్టులో చేర్చాల్సి వస్తుంది. నీవు ఎంతెంత దూరము కనపడుతున్నదని అంటుంటావో అది ఆబ్జెక్టిఫై అయిపోతుంటుంది. అది ఎంతసేపటికి కూడా నామరూపాల లిస్టులో చేరిపోతుంది. నామరూపాల లిస్టులో చేరకుండా దీన్ని కనేది అని ఎప్పుడైతే అన్నావో అది నీకు కనపడదు. కనుకనే నీలో కనపడని భాగం ఉందే. ఇప్పుడు నువ్వు నమ్ముతావా? నేనేనండి, నా ఆలోచన చూసా. నేనెవరు? నువ్వు ఆలోచించావా ఎప్పుడైనా? అంటే నువ్వు నిరూపణ చేయలే, ఊరిగా టేకెన్ ఫర్ గ్రాంటెడ్ గా మాట్లాడుతున్నావు. దీని మీద మాట్లాడుకోవాలండి. ఇది అద్భుతమైనటువంటి విషయం ఏంటనుకుంటున్నారు? ఎంత థ్రిల్లింగ్ గా ఉంటుందో చూడండి. ఇప్పుడు విచారణ చేస్తున్నప్పుడు ఎంత హాయిగా ఉన్నదో చూడండి. ఇంకా 1000 కాశీమైలి కథలు విన్నా కూడా ఇంత ఇంట్రెస్టింగ్ గా ఉండదండి. మా ఫాదర్ చెప్పేవారండి, ఆయన పెద్ద ఫిలాసఫర్. అర్ధరాత్రి 1 గంట 2 గంటల వరకు కూడా ఆయనకు అసలు నిద్ర అనేది లేదు. చివర ఇదే ఆలోచన, ఏదో తేల్చుకొని వెళ్ళిపోవాలని ఆయన మనసులో ఉన్నదేమిటో నేనొక్కడిని కొంత గ్రహించగలిగాను, ఇంట్లో ఎవరు గ్రహించలేక. ఆయనకు నా మీద అభిమానం. ఇదేంటే వీడొక్కడు పనికొస్తాడరా ఎప్పటికైనా అని ఒకటే మాట మాట. ఒరే ఇప్పుడు 1 గంట అయింది కదరా టైము, ఇప్పుడు 2 o'clock అయింది కదా నైట్, మనకు ఇది మాట్లాడుకుంటుంటే ఏమైనా విసుగనిపిస్తున్నదే అట్రా అని అడిగాడు. ఈ విషయం మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు నీకెంత ఇంట్రెస్టింగ్ గా ఫీల్ అవుతున్నావు నువ్వు. ఇదేరా దాని వాల్యూ అనేవాడు ఆయన. ఫిలాసఫీ యొక్క వాల్యూ ఏమిటంటే ఇదే. విసుగు లేకుండా ఎన్ని గంటలు చెప్పుకో. ఎందుకనంటే అందరి ప్రాబ్లం ఇది. ఇప్పుడు ఒక్కడిదో కాదు ఇది, ప్రతి వాడికి ఇది ఒక ప్రాబ్లం అయి కూర్చున్నది. ఈ ప్రాబ్లమును గురించి ఆలోచిస్తూ దీనికి విచారణ చేస్తూ దీనికి పరిష్కారం ఏమిటా అని పరిశోధన చేస్తూ పోయే కొద్దీ అందరికి ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంటుంది. ఏదో చెబుతున్నారు, ఇది ప్రాబ్లం కదా, ఈ ప్రాబ్లంకి ఏది సొల్యూషన్, ఏం చెబుతాడా అనే ఆలోచన. బర్నింగ్ ఇంట్రెస్ట్, బర్నింగ్ ప్రాబ్లం అయినప్పుడు బర్నింగ్ ఇంట్రెస్ట్ కూడా దాన్ని అర్థం చేసుకోవడానికి. ఇంతకాలం నుంచి చదువుతున్నాం, ఉపనిషత్తులు 10 చదివాం, బ్రహ్మసూత్రాలు చదివాం, భగవద్గీత చదివాం, ఇంకా ప్రకరణ గ్రంథాలు ఎన్నో చదివాం, ఇప్పుడు కమ్లీవాలా దగ్గరికి వచ్చాం. అయినా చూడండి ఇంకా విందాం 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 ఏమిటో ఉంది ఉంది ఉంది. ఎందుకంటే నీకు పరిష్కారం కానంత వరకు అభిలాష ఉంటూనే ఉంటుంది. నన్ను అడిగితే సాధన మార్గంలో ఎంత అభిలాష ఉంటుందో సిద్ధి పొందిన తర్వాత కూడా ఉంటుందన్నారు. ఎంచేతనంటే ఆ సిద్ధి జీవన్ముక్తే గాని విదేహముక్తి కాదుగా. విదేహముక్తి పరమాత్మది, జీవన్ముక్తి జ్ఞానిది. ఈ జ్ఞాని బతికినంత కాలం వీడికి ఇంట్రెస్ట్ ఏమిటో తెలుసా? వీడు కానిదాన్నంతా వీడి స్వరూపంలోకి తర్జుమా చేసుకుంటూ రావాలి. అది ఇంట్రెస్ట్. విజాతీయ భావాన్ని సజాతీయంగా మార్చుకోవడంలో యమ ఇంట్రెస్ట్ ఉన్నది. ప్రతి ఒక్కటి కూడా నేనే నేనే. హౌ టు కన్వర్ట్ దిస్ ఆబ్జెక్టివ్ వరల్డ్ ఇంటూ దిస్ సబ్జెక్టివ్ కాన్షియస్నెస్. ఇది నాకు వేరుగా కనపడుతున్నదే, ఇది కాదు, ఇది నేనే అని అర్థం చేసుకోవడానికి, ఆ అర్థం చేసుకునే ప్రాసెస్ లో, ఆ మార్గంలో ఎంతైనా ఇంట్రెస్ట్ ఉండాలి నీకు. అది లేకపోతే అది నీకు నీ స్వరూపంగా మారదు. ఎలా మారుతుంది? ఏమిటి ఆ టెక్నిక్? ఆ టెక్నిక్ పట్టుకునేటప్పుడే ప్రతివాడికి ఇంట్రెస్ట్. ఆ చిట్కా ఎక్కడుంది, దీనికి ఎక్కడ ఉన్నది మర్మం అని అర్థం చేసుకోవాలి. ట్రీట్మెంట్లోనే ఇంట్రెస్ట్ ఎప్పుడు కూడా. అది ఆ చికిత్స పొందుతున్నప్పుడు ఆరోగ్యం చేకూరుతూ ఉంటే వాడికి ఎక్కడ లేని ఉత్సాహంగా ఉంటుంటుంది. ఊరికే మాటలు చెబితే లాభం లే. రోగులకు ఔషధము పేరు చెప్పిన మాత్రమా రోగశాంతి కాబోదు. రోగులకు ఔషధము పేరు చెప్పిన మాత్రాన రోగశాంతి కాబోదు. నీతి శాస్త్రం. అంచేత जो अपने अंगों को सारे काउन ठाउर तूने प्रकाश किया है. बालक ने कहा आप ही प्रकाशक हूं, आप ही प्रकाश्य हूं. సరే బాబు నువ్వు ఆత్మ అంటున్నావే, ఇప్పుడు ఈ అనాత్మ సంగతి ఏమిటని అడిగారు. అడిగితే చెబుతున్నాడు ఆప్ హీ ప్రకాశక్ హూ, ఆప్ హీ ప్రకాశ్య హూ. ఇది జవాబు. నేనే దీన్ని స్ఫురింప చేస్తున్నాను, నేనే స్ఫురిస్తున్నాను. జ్ఞానరూపంగా నేను దాన్ని గుర్తిస్తున్నాను, జ్ఞేయ రూపంగా నేనే నాకు స్ఫురిస్తున్నా. అప్పుడు జ్ఞానం జ్ఞేయం రెండు వేరుగా.
आप ही प्रकाशते योग्य हूं मुझ में द्वैत नहीं ఆ భేదం లేదు. తరువాత निदाग भस्म हुआ तो पीछे अवाच्य पद है हे निदाग इस निश्चय का शरीर नाश पर्यंत त्याग न करिए. నిదాఘుడు చచ్చిపోవాలి, నిదాఘుడిని చూచే నిదాఘుడు బతికొండాలి అన్నాడు. నిదాఘుడు అని ఒక ఋషి. నిదాఘుడుగా చచ్చిపోయి నిదాఘుడిని చూచే రూపంలో బతకాలట వాడు. చూచే రూపం అనంటే జ్ఞానం. నువ్వు జ్ఞానంగా బతికొండాలి. నిదాఘుణ్ణి కదా నువ్వు చూస్తున్నావు, జ్ఞేయం. ఆ జ్ఞేయంగా చచ్చిపోవు. నువ్వు చచ్చిపోమన్నా అప్పుడే చావడు వాడు. ప్రారబ్ధం తీరితే చస్తాడు. ప్రారబ్ధం తీరినా చచ్చేది అసలైనటువంటి స్వరూపం కాదు, తెలుసుకో. ఈ నిశ్చయిక, ఈ నిశ్చయాన్ని నువ్వు శరీర నాశ్ పర్యంత్ త్యాగ న కరియే. ఈ శరీరం పడిపోయే వరకు ఈ నిశ్చయంతో బతుకు. చూసారా, మనందరికీ చేసేటువంటి ఉపదేశం ఇది. నిశ్చయంతో బతకండి. అదే నిధిధ్యాస. మీకు మననంలో నిశ్చయం కలగదు, సందేహాలు ఉన్నంత వరకు కలగదు. సందేహాలు పోగొట్టుకుంటే ఆ మననం దాటి ధ్యానంలోకి వస్తాం. ఇప్పుడు అడ్రస్ చెబుతుంది శ్రవణం. అడ్రస్ తెలుసుకున్నావు, బయలుదేరిపోతున్నావు కారులో, హైదరాబాదే అనుకో. అడ్రస్ ఏమో రాసుకున్నావు, కానీ అది కూడా ఇంకా అక్కడక్కడ సందేహాలు ఉంటూనే ఉంటాయి. అక్కడెక్కడ కనుక్కుంటుండాలి. అది మననం. మననం అయిన తర్వాత నిశ్చయం కలిగిందనుకో. నిశ్చయం కలిగితే ఏం చెయ్యాలంటావు? ఆ ఇంటి దగ్గర ఆగింది కారు, కారులోనే కూర్చుంటావా? నిశ్చయం కలిగితే చేయవలసిన పని ఏమిటి? లోపలికి వెళ్ళిపోవడం. కారు బయటనే ఉంటుంది, నువ్వు లోపలికి వెళ్ళిపో. లోపలికి వెళ్లి దర్శనం అంటే ఏమిటి? అది నిధిధ్యాసన వల్ల గాని రాదు. విజాతీయ భావాన్ని పక్కకు దోషిపారేసి సజాతీయ భావాన్ని పట్టుకుంటుండాలి. పట్టుకుంటుండాలంటే ఎప్పుడని? ఎప్పటికీ యావజ్జీవం పట్టుకోవడమే మనం చేయవలసిన పని. ఏమట ఇంక ఇంతకంటే గొప్ప కార్యం ఏం చేస్తావు నువ్వు? నాకు అర్థం కాలేదు. ఏం చేస్తావయ్యా నువ్వు ఈ లోకంలోకి వచ్చింది ఎందుకయ్యా? తిండి తినడము, పడుకొని నిద్రపోవడం, ఇంతేనా నువ్వు చేసే పని? ఇంకేమైనా ఉందా? అది రోజూ చేసే పనేగా. అది జంతువులు కూడా చేస్తున్నాయి, సిగ్గు లేకపోతే సరే. మనకు అది చెప్పుకొని గొప్పవాళ్ళం అనుకోకూడదండి. జంతువులు నవ్విపోతాయి. మేం చేసేది మీరు చేస్తున్నారు, ఇంత ఇంత పెద్ద తెలివితేటలుంటే మీరు ఏడ్చేది ఏమిటని అడుగుతారు. వాటికైనా జవాబు చెప్పుకోవాలి గాను. తరవహ్కిన్న జీవంతి భస్రాకిన్న శ్వసంచ్యుత భాగవతం. తరవహ్కిన్న జీవంతి, చెట్టు బతకటం లేదా? వాటికి ప్రాణం ఉందిగా. తరవహ్కిన్న జీవంతి భస్రాకిన్న శ్వసంచ్యుత. ఉచ్ఛ్వాస నిశ్వాసాలండి. నీ మొహమండి, అది వా కొలిమి తిత్తులండి. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేస్తూనేవాడి. కొలిమి తిత్తులు అది ఊపిరితిత్తులు, కొలిమి తిత్తులే. అంతకంటే అది గొప్ప. భస్రాకిన్న శ్వసంచ్యుత నఖాదంతి నమేహంతి కిం గ్రామ్యా పశవోపరే. తినటం లేదా, పోవటం లేదా పశువులు? అంతకంటే నువ్వేమేడుస్తున్నావు? అది కాదు. జ్ఞానం నరాణం అధికో విశేషో జ్ఞానేన హీన పశుభిః సమానః. జ్ఞానం ఉంటే చెప్పు, లేకపోతే నోరు మూసుకొని పడుండని భాగవతం చీవాట్లు పెట్టిందే. ఏ నిశ్చయిక అంటున్నాడు. అందే కమలివాలా. ఈ సునిశ్చయిక శరీర్ నాశ్ పర్యంత్, శరీరం పడిపోయే వరకు నువ్వు ప్రాక్టీస్ చేయవలసిందే. త్యాగ్ న కరియో. దీన్ని వదిలిపెట్టకండి. ఇంకా మిగతా ఏవైనా సరే, పెండ్లాం బిడ్డలన్నీ ఇవాళ ఉంటాయి, రేపు పోతాయి, వాళ్ళకి ఆలోచన పోతాయి. వాడి ఆలోచన వాడు పోతే ఏదో 10 రోజులు 20 రోజులు కొంచెం బాధపడ, ఆ తర్వాత అది కూడా పోతుంది. పోతేగా ఆ ఆలోచన కూడా పోతుందే. వస్తాయి పోతాయి. ఎప్పటికీ పోని ఆలోచన ఒకటి దగ్గర పెట్టుకో. సర్వత్రా అస్థి భాతి ఉన్నది, మరేం లేదు అనేటువంటి గొప్ప ఆలోచన పెట్టుకో. వాటి విశేషాలు పోతుంటాయి, వస్తూ ఉంటాయి, అవి పోవు. ఆ ఆభరణాలు, ఆ డిజైన్స్ నువ్వు లైక్ చేసినంత వరకు ఉంటాయి. నువ్వు డిస్లైక్ చేశావు, అవి మార్పించి ఇంకొక డిజైన్లో చేయించుకుంటావు. కాని బంగారం పోదు. ఆ బంగారం యొక్క దృష్టి ఎప్పటికీ పోదు. అలాగే సత్తు చిత్తు అనేటువంటి దృష్టి పోకూడదు. బంధుమిత్రాదులు, ఇండ్లు వాకిండ్లు, ఆస్తిపాస్తులు ఏవి వచ్చినా పోయినా ఎంత ధైర్యం ఉండాలో తెలుసా దీనికి? వాటిని అంటున్నాను గాని మహాధైర్యం ఉండాలి. ఒక మనిషి జబ్బుతో ఉన్నాడనేటప్పటికీ మేము బయలుపడతాం. 3 చెబుతాం వినండి. మనకు పరిచయం కాని వ్యక్తులు ఎంతమంది ఆసుపత్రుల పాలైపోయారో, ఎంతమంది కన్ను మూశారో, మూస్తున్నారో, ఇప్పుడు ఈ క్షణంలో ఎంతమంది చచ్చిపోతున్నారో ఆసుపత్రుల్లో. నీ కంటికి కనపడటంలే.
కంటికే కాదు నీ మనస్సుకు రావటంలా. నీ మనస్సుకు రానంత వరకు ఎవరో ఏమో, చీమగుట్టినంత మాత్రం లేదు నీకు. అది పరోక్షం, అపరిచితం, పరోక్షం. అది 90 పాళ్ళు నీకు అనుభవం ఇవ్వటంలా. అర్థమైందా? సంసారము బంధం. నీ బొంద ఏంది సంసారం కాదు. ఆసుపత్రిలో ఉండేవాళ్ళందరూ ప్రపంచంలో ఉన్నారా? ఇంకెక్కడైనా ఉన్నారా? నువ్వు ప్రపంచంలోనే ఉన్నావు కదా. నువ్వు ఓన్ చెయ్యవు, నీది అని ఎందుకు భావించవు? తోషాలు వారేశావే. మరి ఎంత ధైర్యం నీకు? ఇంతమంది ఇన్ని రోగాలతో అవస్థపడుతుంటే చీమ కొట్టినంత మాత్రం నీకు లేదంటే ఎంత విరక్తుడివి నువ్వు, ఎంత నిర్లిప్తుడివి, ఎంత గొప్పవాడనిపించుకుంటున్నావు ఈ విషయంలో. అదే నీకు పరిచితమైన వ్యక్తులు ఉన్నారనుకో, ఇంకొక లెవెల్ దిగిరా. నీ బంధుమిత్రాలు, నీ ఇంట్లో సభ్యులు, కుటుంబ సభ్యులు, వాళ్ళకేదైనా వచ్చిందనుకో, వాళ్ళనే తీసుకుపోయి ఆసుపత్రిలో బారేశారనుకో, తిరగలేక చస్తావు ఆసుపత్రి చుట్టూ. వాళ్ల కోసం తిరగవి సిగ్గులే నీకు? ఇక పెద్ద తెలివితేటలా ఇవి? పెద్ద లౌక్యమా? ఆ మాట చెప్పుకొని బతుకుతున్నాం మనం. ఎక్స్క్యూజ్ ఏదో చెప్పుకోవాలిగా, ఇది ఎక్స్క్యూజ్. పరిచితులైన వాళ్ళు, దగ్గరి వాళ్ళైతే చెప్పనక్కర్దా, సరిపోయిందా? అది కూడా నేను చెబుతాను, దొంగేడుపేమను. అంటే బాగలేదటండి మా వాళ్ళకు, కొట్టింది మనస్సులో ఉండ, నాకు రోగం రాలేదుగా, నేను హాయిగానే ఉన్నానుగా. సరే, లోకం కోసం ఏడుస్తాం. లోకం కోసం లోకం ఏమైనా అంటుందేమో అని అయిపోయింది. అప్పటికి 50-50, అది 100% తోసేశాం. ఇక్కడ 50 తగిలించుకున్నాం, 50 నాకు కాలేదు కదా అనేటువంటి భావంతో బతుకుతున్నాం. 100% ఇక్కడ చెప్పమంటావు, అది నీకే వచ్చింది. ఇంకా అది మరీ దగ్గర. ఇంకా నీవు ఆలోచించే వ్యవధిలో దిగువై పారేస్తారంతే. ఇప్పుడు శుభకార్యాలు ఇళ్లలో జరగవు, అశుభకార్యాలు ఇళ్లలో జరగవు. మనకు భయంలే. ఇండ్లల్లో శుభకార్యాలు, పెళ్లిళ్ళు, పేరంటాలు జరిగే చూపు లేదు. ఇంతకుముందు ఇండ్లల్లో పెళ్లిళ్ళు చేసేవాడు. ఉపనయనాలు, పెళ్లిళ్ళు, ఇంట్లో పందిళ్లు వేసి బ్రహ్మాండంగా గాడి పొయ్యిలు దొవ్వి, ఏది కావలసినంత దొడ్డి ఉండేదిగా, పొయ్యిలు దొవ్వి వంట వాళ్ళను పిలిపించి చేస్తుంటే 3 పూలు 6 కాయలుగా ఉండేది పూర్వ రోజులు. ఎక్కడున్నాయి, ఎక్కడ చచ్చి తీసుకుపోయి ఎక్కడో మెకానికల్ టైప్ అయిపోయింది. అదో క్యాటరరు, వాడు ఏం చేసినా చచ్చినట్టు తినాలి మనం. ఆరోగ్యాలు చెడిపోయినా కూడా తర్వాత మందులు పుచ్చుకోవచ్చులే. ఏడుస్తున్నాం, డబ్బేమో విపరీతంగా ఖర్చు అయిపోతుంది, సుఖం లేదు. సరేనా? శుభకార్యానికి కానీ అశుభకార్యం ఎప్పుడు ఆసుపత్రిలోనే పోతాడు, ఎక్కడో దిగుబడి పారేస్తారు. పెళ్ళిళ్ళు అక్కడే పెళ్లి చేసుకోవడం, తిరుపతికి వెళ్ళడం, ఆ స్వామివారికి గుడ్ బై చెప్పడం, ఆయన వచ్చేసి రిజిస్టర్ చేసుకోవటం, అమెరికా దొక్కడం. వాడు కనపడే మనకు, ఇద్దరూ కనపడి చావరు. ఇది పరిస్థితి. భయం ఏమిటి ఇంకా? ఇదిగా నిన్నే తీసుకుపోయి పారేశారనుకో, నీకు మంచిలే చెడ్డాలే, పరాయి వాళ్ళెవరో తెలియదు, అయిన వాళ్ళెవరో తెలియదు, అసలు నీ శరీరం ఏ పాటు పడుతున్నదో అది కూడా గమనించే స్థితి లేదు, ఏ చూపు పడుతుందో ఎవరికీ తెలియదు. నువ్వు 10 మందికి చెప్పుకోవడానికి కూడా నోరు రాదు. ఆఖరికి మనస్సు ఆలోచించేటువంటి వ్యవధానం కూడా లేకుండా అది పడిపోతుంది. నా మాట పడుతుంది, మనస్సు పాడైపోతుంది, తెలివి తప్పుతుంది. ఇక ప్రాణమే పోతే ఎవరో నువ్వు. ఇంత తేడా ఉన్నదే నీ లోకానుభవంలోనే. నువ్వెందుకు ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు? ఒక్క మాట చెబుతా విను. తేడా లేని దాన్ని 3 దశల్లో పట్టుకోరాదు. నీవు నిజంగా తెలివితేటలున్నవాడివి అయితే పరాయి వాళ్ల విషయంలో, అయిన వాళ్ల విషయంలో, నీ విషయంలో కూడా అస్థి భాతి అనే భావం పెట్టుకో. అక్కడ ఏం జరుగుతున్నా అది కూడా అస్థి భాతి. మన వాళ్లకు జరుగుతున్నా అది, నాకు జరుగుతున్నా అది. దానికి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఏ దేవతార్చన మందిరంలోనో కూర్చొని కళ్ళు మూసుకొని ధ్యానాలు చేయనక్కర్లే. నువ్వు ఎక్కడ ఉన్నా నీ దగ్గరే ఉన్నది ఆలోచన. ఆ ఆలోచన ఒక వ్రతంగా పెట్టుకో. ఒక్క మాట ఒక్కసారిగా ఎప్పుడో వృద్ధాప్యంలో పెట్టుకోవాలంటే నీకు అది పనిచేయదు చెబుతున్నా. చిన్నప్పటి నుంచి ఉండాలి తెలుసుకో. ఏ అలవాటైనా చిన్నతనం నుంచి చేసుకుంటేనే కాని అది నీకు ఫలితం ఇవ్వదు. చాలా మంది అంటుంటారు మన పెద్దవాళ్ళు కూడా, ఇప్పటి నుంచే వేదాంతం దేనికి రానీకని. నో, వాళ్లకు తెలియదు, వాళ్ళు మూర్ఖులు. మనం అంతకంటే మూర్ఖులం అయిపోతున్నాం. చిన్నతనం నుంచే ఏర్పడాలంటే ఇది, లేకపోతే అది బాగా దృఢపడదంటే స్థిరపడాలి.
స్థిరపడాలండి. నిశ్చయకర్ అంటున్నాడు. ఈ నిశ్చయ శరీర నాశ్ పర్యంత్ త్యాగ్. అమ్మా, దీన్ని మాత్రం వదులుకో. బంధుమిత్రాదులను త్యాగం చేయవచ్చు. నువ్వు చేసినా చేయకపోయిన వాళ్ళు త్యాగం అయిపోతుంటారు. అది నువ్వే చేయక్కర్లే, కాలమే చేసేస్తుంది. కాలానికి కూడా జవాబు చెప్పేది బ్రహ్మాకార వృత్తి తెలుసుకో. ఏ నిదాగ్ इस निश्चय का शरीर नाश पर्यंत त्याग न करियो. आत्मा को सम्यक अपरोक्ष जानने से काल शास्त्र सहित हम तीनों देवतादिकों का देवतादिक के भय से रहित होते हैं. నేను చెబుతున్నాను విను. మనకు భయం లేదు ఆ భావాన్ని పట్టుకుంటే. ఏమంటది? ఏమిటట ఆ భావం? ఆత్మాకో సమ్యక్ అపరోక్ష జ్ఞానేసే. పరోక్షంగా కాదు, అపరోక్షంగా. నేనే బ్రహ్మం, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి. నేనే చూస్తుంటే అది బ్రహ్మం. ప్రతిదీ అస్థిభాతి. నేనున్నా, అది ఇది ప్రపంచం ఉంది. నేను నాకు స్ఫురిస్తున్నా, ఇది స్ఫురిస్తున్నది. విశేషమేమీ లేదు. విశేషం అంటే నామరూపాలు. ఆ నామరూపాలు కూడా ఉన్నాయి, స్ఫురిస్తున్నాయి అని అలికేసినట్టు. అన్నిటికీ ఒకే ఒక రంగు. గణేష్ జయంతికి చేస్తుండలేదు, అందరు రంగులు చల్లుకుంటుండే. మనం పొరపాటునట్ట పక్క నుంచి పోతుంటే మన్నేతను కూడా పడతాయి ఆ రంగు. అందరికీ రంగు బులమంటం అనేది ఒకటే. అది అద్వైతం అనే రంగు. ఇది బులింపారే అన్ని నామాలకు, రూపాలకు, క్రియలకు ఇదే రంగు పులిమేస్తే అపరోక్ష జాన్నేసే. ఇలాగా అపరోక్షంగా అనుభవానికి తెలుసుకోగలిగితే కాలం లేదు నీకు. శాస్త్ర సహిత్, శాస్త్రం కూడా అనవసరం. హం తీనో దేవతాదిక్కే భయసే. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల భయమే లేదు నీకు. అదే చెబుతున్నారు, వాళ్లే చెబుతున్నారు. హం తీనో అంటున్నాడు. మా ముగ్గురిని చూసి కూడా మీరు భయపడక్కర్లే. అంటే సృష్టి స్థితి లయాలు లేవని. సార్ రహిత్ హోతే హై. దర్జాగా బతుకుతారా మీరు? దర్జా పోగొట్టుకుంటున్నారా మీరు అని పాపం సానుభూతిగా చెప్పుకుంటున్నారు. సరే, మంచిది. నేను సుదర్శనంతో సంహరిస్తా అన్నట్టు విష్ణువు. సుదర్శనం నీ దగ్గర ఎక్కడుంది? నా దగ్గర ఉంది అన్నట్టు. సుదర్శనం బ్రహ్మాండమైనటువంటి అంతా సర్వము పరమాత్మేనని నేను దర్శిస్తుంటే నన్ను నువ్వు సంహరించేదేమిటి? నా రాక్షసుడిని నేనే సంహరించుకున్నా. తాత్పర్యం చెబుతున్నా మీకు చదవకుండా. నా రాక్షసుడేవాడు? అనాత్మ. అనాత్మ అనేది లేదు. అంతా ఆత్మ అయిపోయినప్పుడు ఇంకా రాక్షసుడు ఎక్కడున్నాడు? సుదర్శనం చంపే త్రిశూలంతో నిన్ను పొడి చేసేస్తా అన్నమాట శివుడు. త్రిశూలమా? త్రిపుటియే త్రి. దాని మీద శూలం నేను ఎప్పుడో ప్రయోగించా. అంటే ద్రష్ట, దృశ్యం, దర్శనం. అది ఎగిరిపోయింది, ఎప్పుడో పోయింది. ఇక మీరేం చేయక్కర్లే. ఈ కథగా చూస్తున్నాడు కానీ లోపల అంతరార్థం ఏమిటంటే ఎక్కడో లేదు త్రిశూలం, ఎక్కడో లేదు సుదర్శనం. ఆ సుదర్శనాలు, త్రిశూలాలు మనలోనే ఉన్నాయి. ఆ భావమే, ఆ భావానికి చేసిన రూపకల్పనేది అని. సరే, మన్ కైసే జీతా జావే. మనస్సును ఎట్లాగండి జయించటం అని ఇప్పుడు ప్రశ్న వచ్చింది. ఏ ప్రశ్నకు జవాబు వస్తుంది అది రేపు చెప్పుకుందాం. మనస్సును జయించే మార్గం ఏమిటని కదా అడిగాడు. ఆ జయించే మార్గం అతి సులభంగా చెప్పారు, బ్రహ్మాండంగా ఉంటుంది. రేపు చెప్పుకుంటే బాగుంటుంది. ఓం శాంతి శాంతి.